ఎవరి సంతోషం కోసం 3 ఏళ్లకు అక్రమ కేసులు, దురుద్దేశం రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్పై కేసు నమోదు, పోలీసులు ఓ కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఇంతకన్నా తప్పుడు కేసు ఉండదు. 3 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే అందులో ప్రస్తావించిన వారందరిపై ఇప్పుడు కేసు నమోదు చేయడం పూర్తిగా అసమంజసం. అసలు ఈ కేసులు వైఎస్ జగన్ ఎలా నిందితుడవుతారు? ఇంతకన్నా తప్పుడు కేసు మరొకటి ఉండదు. కేవలం దురుద్దేశం, ద్వేషంతో రఘురామరాజుకు ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహంగా స్పందించారు. నాడు మేజిస్ట్రేట్ ఎదుట రఘురామ చెప్పింది ఏమిటి, 3 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటి అని పోలీసులు కనీసం ఆలోచించరా? ఇది వాస్తవం. 3 ఏళ్ల తర్వాత కేసు పెట్టడమే పెద్ద తప్పు. అంతకంటే మేజిస్ట్రేట్ ముందు ఒక వాంగ్మూలం ఇచ్చిండు, దానికి విరుద్ధంగా ఇవాళ కేసు పెట్టిండు. ఇంకోటి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పైన, జగన్మోహన్ రెడ్డి పైన దాంట్లో ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారు. అసలు ఎట్లా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏం సంబంధం కేసులతోని, ఎఫ్ఐఆర్తోని? ప్రత్యక్షంగా ఆయన ఎక్కడన్నా ఆయన సంతకం కానీ ఆయన వ్యవహారం కానీ ఉంటుందా? ఇది పెద్ద తప్పు. అది ఏ ముఖ్యమంత్రి అని ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఎఫ్ఐఆర్తోని ఏం సంబంధం ఉంటుంది? పోలీస్ ఆఫీసర్స్కి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఉంటుంది, ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓకి ఉంటుంది తప్ప వేరే అధికారులకు కానీ వేరే నాయకులకి ఏం సంబంధం ఉంటుంది? ఆ చిన్న లాజిక్ కూడా మర్చిపోయి అత్యుత్సాహంతో కేసులు నమోదు చేశారు నిన్న పోలీసులు. ఇది ముమ్మాటికి తప్పుడు కేసు అయింది, తప్పనిసరిగా కొట్టేసే అవకాశం ఉంటుంది. సరే, ఆయన టార్చర్ చేశారా లేదా అనేది ఇంకో అయితే దాన్ని లీగల్గా ఎదుర్కోవాలి తప్ప ఇది తప్పుడు కేసు కిందకే వద్దు గ్యారంటీగా.